లగచర్ల రైతుకి సంఖ్యలు వేయడంతో ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు తెలంగాణ సమాజం, రైతాంగం మొత్తం కూడా. ఒక రైతుకి సంఖ్యలు వేయడం ఏంటి? గత ప్రభుత్వంలో ఇదే తరహాలో మిర్చి రైతులు మద్దతు ధర కోరినప్పుడు కూడా క్రమంలో రైతులకి సంఖ్యలు వేస్తే పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో మండిపడి ఒక ధర్నాకి నిరసన కార్యక్రమానికి అనేక రకాల విమర్శలు గుప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే రైతులకు సంఖ్యలు వేయడం ఏంటంటూ కూడా అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా మంది అనేక రకాలుగా ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అయితే రైతు హీరియా నాయక్ బేడీలు వేయడం పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. తక్షణ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జైలర్ సంజీవ్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు కూడా వేశారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ పైన చర్యలకు ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక ఛాతీ నొప్పి అనడంతో రైతు హీరియా నాయక్ ని బుధవారం రోజున కూడా ఒకసారి ఆసుపత్రి తరలించారు. చికిత్స అందించి తిరిగి జైలు తీసుకువెళ్లారు. నిన్న మరోసారి ఈ రకంగానే ఛాతీ నొప్పి రావడంతో మరోసారి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అక్కడికి రైతు సంఖ్యలతో రావడంతో ఆ విజువల్స్ ని మనం చూస్తున్న మా టీవీ స్క్రీన్ పైన సంఖ్యలతో రావడంతో ఒకసారిగా రైతుకి సంఖ్యలు వేస్తారా అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు గుప్పించడం జరుగుతోంది. ఇక సంగారెడ్డి జైలు నుంచి సంఖ్యలతో హీరియా నాయక్ ను ఆసుపత్రి తీసుకురావడంతో రాజకీయ కుట్ర కోణంనట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ పూర్తి విషయం పైన రాజకీయ కుట్ర కోణమంటూ అనుమానిస్తున్నారు ఉన్నతాధికారులు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం పైన జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రైతుకు బేడీలు వేసినట్టుగా వెల్లడించారు. ఇక వికారాబాద్ పోలీసులకు కాకుండా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు జైలు అధికారులు. రికార్డుల లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలనగర్లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు జైలు సిబ్బంది. ఇక్కడ చూడండి, రికార్డుల్లో లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా ఆ వ్యక్తిని హీరియా నాయక్ని బాలనగర్లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నారట జైలు సిబ్బంది. ప్రధాన నిందితుడు సురేష్ పాత్ర ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. సురేష్ 2 రోజుల నుంచి కూడా తన కుటుంబీకులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి ఫోన్ ద్వారా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ హీరియా నాయక్ సంబంధించి అనారోగ్య పాలయ్యారు, ఆయన ఆసుపత్రి తీసుకువెళ్తున్నారనే సమాచారాన్ని సురేషే ఈ యొక్క సమాచారాన్ని బయటికి లీక్ చేశారంటూ కూడా సురేష్ పైన అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రైతుకు బేడీలు వేయడం పైన కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. రైతు హీరియా నాయక్ ఆయనే లగచర్ల దాడి ఘటనలో నిందితుడిగా పేర్కొన్నటువంటి ఆయన్ని సంగారెడ్డి జిల్లా కంది జైల్లో వేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఈ రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ కొంత ఛాతీ నొప్పి రావడంతో బుధవారం ఆసుపత్రి తీసుకువచ్చారు. చికిత్స నిమిత్తం తీసుకువచ్చి తిరిగి జైలుకి తరలించారు. గురువారం రోజున నిన్న మరోసారి ఈ రకంగా ఛాతీ నొప్పి రావడంతో సంఖ్యలు వేసి ఆ వ్యక్తిని బయట తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చే క్రమంలో జైలు సిబ్బంది ఆయనని లగచర్ల నిందితుడిగా కాకుండా బాలనగర్లోని ఒక అనుమానితుడిగా లేకుంటే బాలనగర్లో ఒక ఘటనకు సంబంధించిన నిందితుడిగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంత జరిగిందంటూ కూడా తెలుస్తోంది. ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, సంఖ్యలు ఎందుకు వేశారన్న విషయం పైన అధికారులపై వేటేయడం కాకుండా ఆ దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే జైలు సూపరింటెండెంట్తో పాటుగా జైలర్ని కూడా సస్పెండ్ చేశారు. వారిపై దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈ దర్యాప్తు పైన ఐజీ సత్యనారాయణ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. హ్యాండ్ కప్స్ వేసిన విషయం దాని మీద వైరల్ అయింది. సో ఆ హ్యాండ్ కప్స్ సంబంధించింది ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎవరు వేశారు, దానికి నేపథ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ ఎంక్వైరీ మీద నేను రావడం జరిగింది. సో లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ ఎస్పీ గారితో మాట్లాడటము, వాళ్ళ సిఆర్కి వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సంగారెడ్డి ఉంటే ఒకసారి అట్లానే స్పెసిఫిక్గా అక్కర్లేదు, బట్ వికారాబాద్ లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ పంపించాలి. బట్ సైబరాబాద్ పోలీసులు వచ్చి, అంటే సైబరాబాద్కి అన్ని లిస్టుతో పాటు సైబరాబాద్, ఎందుకంటే వికారాబాద్ పరిగి జైలు ఉంది కదా వేరే, సో సైబరాబాద్ పోలీసులు రావడం జరిగింది. సో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాండ్ కప్ వేయడం జరిగింది. ఇక్కడ మరొక అనుమానం ఏంటంటే భోగవాణి సురేష్ ఆయన A2గా ఉన్నారు ఈ కేసులో. అయితే ఆ వ్యక్తి 2-3 రోజులుగా కుటుంబంతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచే ఆయన కుటుంబంతో మాట్లాడుతున్నారు ఫోన్లో. అయితే ఈ సమయంలోనే సురేష్ అనే వ్యక్తే ఈ సమాచారాన్ని బయటి వాళ్లకు లీక్ చేశాడు, లేకపోతే అంత ఉన్నపలంగా మీడియాకి, అంత ఉన్నపలంగా బయట బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఏ రకంగా సమాచారం వెళ్తుంది అనే ఒక కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఐజీ సత్యనారాయణ దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపుగా బాలనగర్లోని ఒక కేసులో నిందితుడిగా కూడా జైలు అధికారులు పేర్కోవడం, మరోవైపు ఆయన లగచర్లలో
దాడికి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి హీరియా నాయక్ని బాలానగర్లో ఓ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా పేర్కొనడంతో మరొక సమస్య తలెత్తింది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇవన్నీ కుట్రలు పన్నుతున్నారు, కుట్ర కోణం ఉందన్నట్టుగా అటు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఐజీ సత్యనారాయణతోని ఒక దర్యాప్తుని కూడా వేసింది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సంఖ్యలకన్నిటికీ కూడా సిబ్బందే కారణం అంటూ తెలిసారు. సంజీవ్ రెడ్డితో పాటుగా మరొక జైలర్ కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వారిపై సస్పెన్షన్ పెట్టివేశారు. ఏదేమైనా కూడా రైతుకి ఎన్ని కుట్రకోలాలున్నా ఏం జరిగినా కూడా రైతుకు సంఖ్యలు వేయడం అనే విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున పలువురు అందరూ కూడా తెలంగాణ సామాజికవేత్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన, ప్రజాపాలన అంటే ఇదేనంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, సో ఏం జరిగింది ఫైనల్గా ఐజీ సత్యనారాయణ దర్యాప్తులో ఏం తేలింది, సంఖ్యలు వేయడానికి గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, ఈ యొక్క లఘుచెర్ల ఘటనకు సంబంధించి గత నెల రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనకు 24 మంది రైతులు కూడా ఈ లఘుచెర్ల ఘటనకు సంబంధించి అరెస్ట్ అయ్యి ఒక జైల్లో ఉంటున్నటువంటి కంది జైల్లో ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నటి రోజు బుధవారం రోజు చూసుకున్నట్టయితే ఒక హీరియా నాయక్ అనే ఒక రైతుకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లిన పరిస్థితి చూస్తాం. కానీ అందులో చెప్పిన విషయం ఏంటంటే ఇటు సైబరాబాద్ పోలీసులు తీసుకుపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీసులు తీసుకుపోవాలి, లేదు అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పోలీసులు లిమిట్స్ లో ఈ యొక్క సెంట్రల్ జైలు ఉంటుంది కాబట్టి వీరన్న తీసుకుపోవాలి. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అంటే వాళ్ళకి తీసుకొని వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. ఇది ఎందుకు అని చెప్పి తీవ్రంగా ఇటు రాష్ట్ర సంబంధించిన కేటీఆర్ కూడా విమర్శించిన పరిస్థితి. ఎందుకంటే బేడీలు వేసుకొని తీసుకుపోవడాన్ని రైతును ఒక ఉగ్రవాదిగా చూపెట్టి తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం తప్ప ఇటువంటిది దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన పరిస్థితికి దుమారానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రేవంత్ ఇప్పటికే స్పందించి అధికారులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక రైతుకు బేడీ లేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పుపట్టిన పరిస్థితి చూసాం. ఇప్పటికే దిశానిర్దేశం చేసి సంబంధించిన అధికారులకు ఆదేశం చేసిన పరిస్థితి చూసినట్లయితే అధికారి చూసుకున్నట్లయితే నిన్నటి రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చి సుమారు 4 గంటల పాటు ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతుకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పి ఇప్పటికే ఐజీ కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా మరుసటి రోజు మళ్ళీ ఛాతీలో చెస్ట్ పెయిన్ రావడంతో మళ్ళా సంగారెడ్డి ఆసుపత్రి చేయడం, అక్కడ టూడీకే టెస్టులు చేయడం, అయినా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి నేరుగా నిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఏది ఏమంటే కోణంలో A2గా ఉన్నటువంటి సురేష్ ఉదయం పూట 9 గంటల ప్రాంతంలో ఫోన్లు మాట్లాడుతున్నారు. సురేషే ఇటువంటి సమాచారాన్ని ఇచ్చి బయట సంబంధించిన అనుచరులకు చెప్పి మీడియాని కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కావచ్చు, సంబంధించిన అడ్వకేట్లను కూడా తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్న పరిస్థితి పోలీసులకు మాత్రం సవాల్గా వస్తుందని చెప్పవచ్చు. ఏది వాటికి బేడీలు అనేది వేయడం అనేది చాలా తప్పుగా భావిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇప్పుడు అంతర్గతంగా వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి చర్చకు దారి తీసింది బేడీలు వేయడం అనేది రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇప్పటికే తప్పుపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే రైతు హీరియా నాయక్ ఇప్పటికీ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు మనకు తెలుస్తుంది. మనోజ్, రైట్. సో ఈ పూర్తి విషయం పైన, సంఖ్యలు వేయడం పైన ఐజీ సత్యనారాయణ కూడా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఎటువంటి విషయాలు తెలిసింది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని వెనుక కుట్ర కోణం ఉంది అంటూ కూడా అనుమానిస్తోంది. ఇంతకీ ఆ కుట్ర కోణం ఏంటి అంటూ వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఎవరు కుట్ర చేసి ఉంటారు? సంబంధిత ఇష్యూ పైన చూసుకున్నట్టయితే A2 సురేష్ ఫోన్లు చేయడాన్ని తీవ్రంగా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి తన ఇంటికి చేసుకుంటున్నారా, మరి ఎవరికి చేశారని చెప్పి కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే జైలు అధికారి అయినటువంటి సూపరింటెండెంట్ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం, సంజీవ్ రెడ్డి అనే జైలర్ కూడా సస్పెండ్ ఆరే పరిస్థితి ఉంది. ఎందుకంటే వారి ఆధీనంలో ఉన్నటువంటి వారికి ఎవరికి ఎటు ఫోన్ చేస్తున్నారు ఏంది అనేది ప్రతిదీ కూడా అప్డేట్ జైలుకి సంబంధించిన అధికారికి సమాచారం ఉంటుంది. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా
కాకుండా ఇటువంటి సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్న పరిస్థితి చూసాం. ఈ ఫోన్లు ఎవరికి చేస్తున్నారు ఏంది అని చెప్పి జైలు అధికారి కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి యొక్క పునరావృతం కాకుండా ఉండాలంటే వీళ్ళని సస్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికే జైలుకు సంబంధించిన అధికారి సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా సూపరింటెండెంట్ కూడా ఆయనకు నోటీసులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే రైతుకు సంబంధించి ఒక బేడీలు వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అందరూ అధికారులు కూడా అప్రమత్తమై అంటే అంతర్గతంగా ఈ యొక్క దిశ అంటే వారికి సంబంధించిన ఎంక్వైరీ అయితే పూర్తిగా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మనోజ్, ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితులు మాత్రం రాకుండా ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రైతు అనే వ్యక్తి జైల్లో ఉన్నాడు, తన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. బేడీలు వేయడాన్ని మాత్రం ఈ యొక్క సభ్య సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ మహేష్. సో మొత్తం మీద జైల్లో ఉన్నటువంటి సురేష్ ఫోన్ కాల్ ద్వారానే బయటికి సమాచారం లీక్ అయిందంటూ పోలీసు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కుట్రకోణం కూడా ఉంది అంటూ ప్రభుత్వం కూడా అనుమానపడుతోంది. ఈ నేపథ్యంలో ఐజీ సత్యనారాయణకు ఒక దర్యాప్తు ఆదేశించింది. ఐజీ సత్యనారాయణ నిన్న వెళ్లి దర్యాప్తు కూడా చేపట్టారు. ఈ సంఖ్యలో వేయడం గల కారణం ఏంటంటే కూడా అన్వేషిస్తున్నారు ఆయన. సో ఒకసారి ఐజీ సత్యనారాయణ మాట్లాడిన మాటల్ని ఆయన దర్యాప్తులో ఏం తేల్చారన్న విషయాన్ని ఆయన మాట్లాడారు. ఒకసారి ఆ మాటలు విన్నాం. హ్యాండ్ కప్స్ వేసిన విషయం దాని మీద వైరల్ అయింది. సో ఆ హ్యాండ్ కప్స్ సంబంధించింది ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎవరు వేశారు, దానికి నేపథ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ ఎంక్వైరీ మీద నేను రావడం జరిగింది. సో లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ ఎస్పీ గారితో మాట్లాడటము, వాళ్ళ సిఏఆర్కి వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సంగారెడ్డి ఉంటే ఒకసారి అట్లానే స్పెసిఫిక్గా అక్కర్లేదు, బట్ వికారాబాద్ లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ పంపించాలి. బట్ సైబరాబాద్ పోలీసులు వచ్చి అంటే సైబరాబాద్కి అన్ని లిస్టుతో పాటు సైబరాబాద్ ఎందుకంటే వికారాబాద్ పరిగి జైలు ఉంది కదా వేరే, సో సైబరాబాద్ పోలీసులు రావడం జరిగింది. సో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాండ్ కప్ వేయడం జరిగింది.